ఎవరైనా జ్యోతిష్యము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము 24వ తారీఖు నుండి మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇది డైరెక్ట్గా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. 64 గంటలలోనే మీకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ విషయాలన్నీ కూడా నేర్పబడును. 64 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట చొప్పున 64 గంటల్లోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నిర్వహించబడును. శ్రద్ధాశక్తులు ఉన్నటువంటి వారు మా వాట్సాప్లోకి వచ్చి విషయాలు తెలుసుకోవచ్చు. ఆస్ట్రాలజీ డెమో జూమ్ లైవ్ క్లాస్ కి అందరికీ స్వాగతం. మనము తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి ఈ యొక్క జూమ్ మీటింగ్ ని స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్ యొక్క థీమ్ ఏమిటంటే లర్న్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ విత్ ఇన్ 64 అవర్స్. 64 గంటలలో డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకోవడం. అయితే దీని గురించి మనము ఆల్రెడీ యాడ్ ఇచ్చాము. ఇందులో చాలా మంది కూడాను జాయిన్ అవుతున్నారు. 64 రోజులు 64 గంటల్లో, అంటే రోజుకు ఒక గంట చొప్పున ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనము లెసన్స్ చెప్తాము. బేసిక్స్ నుంచి కూడాను అడ్వాన్స్ వరకు ఇక్కడ ఇలాగే జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి వారందరికీ కూడాను అలో ఉంటుంది. వారికి మనం ఫీజు కూడా నిర్ణయించాము. అది 8,000 రూపాయలు మనం చెప్పాము. ఇది కూడా ప్రచురిస్తున్నాము. అయితే ఇందులో ఏ అంశాలని మనము చెప్తాము అన్న విషయాలు కూడాను వాట్సాప్ గ్రూప్ లో పెట్టాము, కమెంట్లో పెట్టాము, స్టేటస్ లో కూడా పెట్టాము. అయితే ఇక్కడ చాలా మంది ఏం అడుగుతున్నారంటే 64 గంటల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ పూర్తిగా మాకు వచ్చేస్తుందా అంటున్నారు. మీకు శ్రద్ధాశక్తి కానీ ఉంటే ఖచ్చితంగా ఈ 64 గంటల్లోనే మీరు ఈ కోర్స్ ని కంప్లీట్ చేయొచ్చు. ఒక మంచి డిఎన్ఏ ఆస్ట్రాలజర్ గా పేరు ప్రఖ్యాతులు కూడా ఒక ప్రొఫెషన్ గా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. మరి కొంతమంది మాకు క్వశ్చన్స్ ఎలా రైట్ చేస్తున్నారంటే మీరు ఏమైనా పీడిఎఫ్ ఇస్తారా, లేకపోతే సర్టిఫికేట్ ఇస్తారా, నోట్స్ ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నారు. అలాంటివి ఏమి ఇవ్వబడదు. ఎవరైతే క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మేము చెప్పే అంశాలన్నీ కూడాను మీరు వెంటనే నోట్స్ రాసుకోవచ్చు, అలాగే వినొచ్చు, చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేము మిస్ అవుతాం క్లాస్కి రానప్పుడు మాకు రికార్డెడ్ లైవ్ క్లాసులు పంపిస్తారని అడుగుతున్నారు. అలాంటివి కూడా ఇవ్వబడదు. దానికి కారణం ఏంటంటే అలాగని మేము ఇవ్వడం మొదలు పెడితే ఫీజులు కట్టడం వరకే కానీ మీకు శ్రద్ధ ఉన్నా కానీ అందులో పాల్గొని ఏమిటనేది తెలుసుకోలేరు. అలాంటి శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, పాల్గొనలేనటువంటి వాళ్ళు ఈ యొక్క 64 గంటల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకోలేరు. మరికొంతమంది అడుగుతున్నారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ వలన ఉపయోగాలు ఏమిటి? ఇన్నాళ్ళుగా మేము ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో వేదిక్ ఆస్ట్రాలజీ కావచ్చు, కేపీ కావచ్చు, ఇలాగా చాలా ఆస్ట్రాలజీలో మేము ప్రావీణ్యతను పొందాము, పట్టా కూడా ఉంది. మరి మేము దానికి విభేదంగా దీనిలోకి రావడం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందని కూడా అడుగుతున్నారు. అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఏం డీకోడ్ చేస్తున్న అంశాలని మనము చెప్తాము. ఏం డీకోడ్ చేస్తుందంటే మెయిన్ గా వై అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ అనేది ఏం చెప్తుంటే వాట్, వెన్, హౌ అని చెప్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్తుంది. అయితే మన డీకోడ్ చేసే డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్పే మాట ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతూ ఉందని తెలియజేస్తుంది. అంటే ఎందుకనే క్వశ్చన్ వేసినప్పుడు దానికి మనం ఆన్సర్ ఇవ్వగలం, కానీ ఇలాంటి వాటికి ఆన్సర్ ఇచ్చినా కానీ అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే ఫలానా విషయము ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే అది తెలుసుకొని కూడా మీరు మార్చలేరు. ఒకవేళ మనకి ముందుకే రీజన్ తెలిస్తే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అన్నప్పుడు
దాన్ని మార్చుకోవడానికి మీకు ఆ హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఒక గూగుల్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగానైతే మనం ఒక తెలియని చోటికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే అది మనకి దారి చూపిస్తుందో, ఆ విధంగా ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ మనం పుట్టినప్పుడు ఏర్పడినటువంటి జాతక చక్రంలో ఎలాంటి కార్మిక్ రిజిస్ట్ లో మనం పుట్టాము, ఏమి చేయడానికి వచ్చాము, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అంటే ముందుగానే మనకి ఒక అలర్ట్ మెసేజ్ ని మన జాతకం చెప్తుంది. అంతేగాని జాతకం మనకి ఏమి ఇవ్వదు. జాతకం మనల్ని అన్ని విధాలుగా ఉద్ధరించడానికి రాలేదు. కాకపోతే జాతకం మనకి ఇండికేటర్ గా ఉపయోగపడుతుంది అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఉదాహరణకి ఇప్పుడు క్వశ్చన్ వేశారు మన మిత్రులే, ఏమంటే మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాము, మీరు అన్న విషయాలు కరెక్టే. ఒక వివాహానికి వెళ్లే మునిపే ఎలాంటి వారితో వివాహం చేసుకుంటే మన వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఒక బిడ్డని ఏ కోర్సులో జాయిన్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అనే దానికి ఉపయోగపడుతుంది. కనీసం ఒక బిడ్డ పుట్టిన తర్వాత అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఆ అబ్బాయికి ఏం పేరు పెడితే వాళ్ళు గొప్ప స్థాయికి వస్తారనే విషయాలు కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్తుంది. ఉదాహరణకి నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక శిశువు పుట్టినప్పుడు వారికి ఎలా పేరు నిర్ణయిస్తామంటే, జనరల్ గా జన్మ నక్షత్రాన్ని చూసి ఆ జన్మ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలకు ఉన్నటువంటి అక్షరాలని మొదటికి ప్రారంభించి మిగిలినటువంటి అర్థవంతమైన పేరు పెట్టుకుంటారు జనరల్ ట్రెడిషన్ ఆస్ట్రాలజర్స్. కానీ మనం ఏం చేస్తామంటే కర్మను అనుసరించి ఈ జాతకుడు లేదా ఈ శిశువు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏమి సాధించడానికి వచ్చారు, వాళ్ళు టీచర్ అవ్వడానికి వచ్చారా, డాక్టర్ అవ్వడానికి పుట్టారా, లాయర్ అవ్వడానికి పుట్టారా, రాజకీయ నాయకులు అవ్వడానికి పుట్టారా, మంచి జ్యోతిష్యులు అవ్వడానికి పుట్టారా, ఇలాగా మొదటే వాళ్ళ యొక్క కెరియర్ ని తీసుకొని ఆ కెరియర్ కి తగినటువంటి పేరుని మనం కానీ అక్కడ యాక్టివేట్ చేయగలిగితే అందులో వాళ్ళు గొప్పగా రాణిస్తారన్న ఉద్దేశంతో అలాంటి నేమ్స్ మనం పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం. అదేవిధంగా వీరికి ఎందుకు వివాహం జరగడం లేదు, లేట్ ఎందుకు అవుతోంది, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. వీరికి ఎందుకు బిడ్డలు పుట్టడం లేదు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. వీరు ఇతర దేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఇలా 1200 ఫార్ములాస్ ని మనము ఈ 64 గంటల్లోనే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా తెలియజేయడం అనేది ఉంటుంది. చాలా మంది ఆసక్తిగా మాకు ఫోన్ చేస్తున్నారు, ఎన్రోల్ అవుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతుంటారు, ఏమంటే మేమైతే అమౌంట్ కట్టేస్తామండి, మాకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకునే అర్హత ఉందా అని కూడాను కొంతమంది క్వశ్చన్ వేశారు. అర్హత అంటే ఏమిటంటే మొదట మనకి ఆసక్తి ఉండాలి. బర్నింగ్ డిజైర్ ఆఫ్ లెర్నింగ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని చెప్తాను నేనైతే. ఒక జిజ్ఞాస, ఒక తపన, ఒక కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ అయితే దానికంటే ఒక ప్రాప్తం అనేది కూడా ఉండాలి అని చెప్తుంటాను. అయితే మీ జాతకాలు మీ ముందర పెట్టుకోండి. మీరు ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ కావచ్చు లేదా ఏ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకున్నా, దాంట్లో ఎంటర్ అవ్వాలనుకున్నా కానీ మనకంటూ ఒక జాతకం ఇవ్వబడి ఉంటుంది. ఆ జాతకము ఒక పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇవ్వందే మీరు తలకిందులుగా జపం చేసినా అందులోకి మీరు ఎంటర్ కాలేరండి. ఒక ఇల్లు కట్టాలి అనేది ఉంటుంది ఒకరికి ధ్యేయం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా కానీ సొంత ఇల్లు ఏర్పడిన వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాలకే వారికి ఇల్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు అది పర్మిషన్ ఇస్తుంది. ఒకరికి 35, 40 సంవత్సరాలైనా కానీ వివాహం జరగకుండా ఉంటుంది. కానీ ఒకరికి 21 సంవత్సరాలకి వివాహం అయ్యి చక్కటి జీవితాన్ని అనుభవిస్తుంటారు. అంటే మనకు జాతకం అనేది ఏం చేస్తుంది, ఒక ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. అంటే ఎప్పుడు జరుగుతుంది, అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పడం కంటే ముందుగానే మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీకు సింప్లెస్ట్ థింగ్ జనరల్ గా ఒకటి ఉంది. అదేంటంటే మీ జాతకంలో శని ఎక్కడైతే ఉన్నారో ఒక భాగంలో శని ఉంటారు. ఆ శని నుండి కుడివైపు కానీ లెక్కగొడుతూ వెళ్తే 1, 3, 5, 7, 9, 11 స్థానాల్లో రాహు చంద్రుడు కలిసి ఉన్నారు అనుకోండి, వీళ్ళకి జ్యోతిష్యము బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది జనరల్ టిప్. మీ జాతకాలు ఎత్తి చూసుకోండి.
శని ఎక్కడైతే ఉన్నారో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 1వ స్థానం అంటే లగ్నంలోనే రాహు చంద్రుడు ఉన్నాడు. ఒకవేళ శని ఎక్కడైతే ఉంటారో అక్కడే రాహు చంద్రుడు ఉన్నాడు, లేదా 3వ స్థానంలో రాహు చంద్రుడు, లేదా చంద్రుడే ఉండడం, లేదా రాహువే ఉండడం, ఇలాంటివి సంభవించినప్పుడు వీరికి జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా శని కుజులు కలిసి ఉన్నారు అనుకుందాం, ఉదాహరణకి శని కుజులు కలిసి ఉన్నారు ఒక జాతకంలో, లేదా శని యొక్క దృష్టి, శనికి ఉన్నటువంటి దృష్టిలో ఏమిటంటే 1, 3, 7, 10 దృష్టిలతో కుజుని చూసిన, లేదా కుజునికి ఉన్నటువంటి 4, 7, 8 దృష్టిలో శనిని చూసిన వీరికి జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే 99% వీళ్ళు జ్యోతిష్యులు అవడానికి అవకాశం ఉంటుంది. అదేమిటంటే శనికి ఉన్నటువంటి 3, 7 మరియు 10 దృష్టిలు, కుజునికి ఉన్నటువంటి 4, 7, 8 దృష్టిలు, ఏదేని ఒక భావాన్ని వీళ్ళిద్దరూ కలిసి చూడడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు 99% జ్యోతిష్యులు అవడానికి అవకాశం ఉంటుందని ఇది జనరల్ చెప్తున్నాను. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దానికి ఒక విషయం ఉంది. ఉదాహరణకి శని కుజుల గురించి ఒకే ప్లేస్ ని ఎలా చూస్తారు అని చెప్తాను చూడండి. ఇక్కడ ఒక చిన్న చార్ట్ లాంటిది నేను గీస్తున్నాను. అందులో మీకు తెలిసి ఉంటుంది 12 ఘట్టాలు ఉంటాయి, 12 గదులు ఉంటాయి. ఈ గదుల్లో ముఖ్యంగా శని ఒక చోట ఉన్నట్టుగా మనము చిత్రీకరిస్తాము. బాగా గమనించండి, శని మీనంలో ఉన్నారు అనుకుందాము. అదేవిధంగా కుజుడు ఇక్కడ వృషభంలో ఉన్నారు, గురువు ఇక్కడ ధనుసులో ఉన్నారు అనుకుందాం. ఈ శని ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి 3వ దృష్టి కుజుని మీద పడింది. అదేవిధంగా శని యొక్క 10వ దృష్టి ధనుసు మీద పడింది. కుజుని యొక్క 8వ దృష్టి చూడండి ధనుసు మీద పడింది. ఇలాంటి వారు కంపల్సరిగా 99% జ్యోతిష్యులుగా వెలగడానికి, ప్రపంచాన్ని సాధించడానికి అవకాశం కానీ ఉంటుందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జనరల్ ప్రిడిక్షన్ ద్వారా చెప్తాం. ఇక్కడ ప్రిడిక్షన్ అనడం కంటే జనరల్ రూల్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రిడిక్షన్ అయితే చెప్పటం లేదు. ప్రిడిక్షన్ అనేది ఏమిటంటే రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, అవతల నాడు ఏం జరుగుతుంది అనే విషయాలు మాత్రమే చెప్తుంది. అయితే ఇక్కడ మనము డీకోడ్ చేసే విషయం ఏమిటంటే ఒక విషయాన్ని మనం ముందుగా తీసుకొని అందులో పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి అనేది నిర్ధారణ చేసి పాజిటివ్ సైడ్ మాత్రమే వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకున్నటువంటి అష్టకర్మలు అనేవి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది ఉంటుంది. అదేంటండి 9 గ్రహాలు ఉంటాయి కదా, మీరేంటి అష్టకర్మల గురించి చెప్తున్నారంటే కేతు అనే గ్రహానికి కార్మిక రిజిస్ట్రీ ఉండదు అని మనం చెప్పుకుంటున్నాం. ఏంటి చెప్పండి? అన్మ్యూట్ చేయలేదు గురువు గారు, మ్యూట్ చేయలేదు, జాయిన్ అయ్యారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు అష్టకర్మల గురించి చెప్పేటప్పుడు సూర్య కార్మిక రిజిస్ట్రీ కానీ, చంద్రకర్మ రిజిస్ట్రీ, కుజకర్మ రిజిస్ట్రీ, బుధకర్మ రిజిస్ట్రీ, గురుకర్మ రిజిస్ట్రీ, శుక్రకర్మ రిజిస్ట్రీ, శనికర్మ రిజిస్ట్రీ, రాహుకర్మ రిజిస్ట్రీ గురించి చెప్తాం. ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీని మనము కొన్ని నక్షత్రాల కింద తీసుకొని చెప్తాం, వాటి యొక్క పాజిటివ్ నెగిటివ్ ని చెప్తాం. ఇలాగ అనేక అంశాలని మనము ఒక కార్మిక రిజిస్ట్రీ గురించి చెప్పడానికే దాదాపు 7 గంటల పాటు, అంటే 7 రోజులు టైం తీసుకొని 7 గంటల్లో దాన్ని క్లియర్ చేస్తున్నాం. ఇలాగ మనం డివైజింగ్ చేసి మీకు చార్ట్ లో కూడాను మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో కానీ, కమ్యూనిటీలో కానీ, స్టేటస్ లో కానీ పెట్టున్నాం. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మొట్టమొదటి ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీసమైన ఫండమెంటల్ వారి జాతకంలో ఉంటే వారి జ్యోతిష్ అవ్వడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుంది అనేది నెంబర్ 1 పాయింట్. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ మీకు తెలియదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినా గానీ మీ యొక్క జాతకాన్ని ముందర పెట్టుకుని చూసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే చూసుకోండి. అది ఎలాగంటే 2 కార్మిక రిజిస్ట్రీలు ఈ యొక్క జ్యోతిష్యం నేర్చుకోవడానికి అవసరపడుతుంది. అది ఏమిటంటే ఒకటి బుధకర్మ అని చెప్తాను. ఈ బుధకర్మ నక్షత్రాలు ఏమిటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. అదేవిధంగా గురుకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏమిటంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో ఈ 6 నక్షత్రాల కలయికతో వారి జాతకం చూసినప్పుడు మీ జాతకాలు ముందర పెట్టుకోండి. మీకు ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాదు, ఏ ఆస్ట్రాలజీ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలనుకున్నా, అది న్యూమరాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, ఇంకా ఏ విషయాలైనా కానీ తెలుసుకోవాలనుకున్నా కానీ
కనీసమైనటువంటి కార్మిక రిజిస్ట్రీ 2 కర్మల రిజిస్ట్రీ ఉండాలి. అదేంటి బుధకర్మ, గురుకర్మ. అప్పుడు మాత్రమే వీళ్ళు ఇందులోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ఈ హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ, రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రంలో ఉండడం అనేది ఫస్ట్ రూల్. ఏదైనా ఒకటిన్నా కానీ ఒకే రెండిట్లో 2 కార్మిక రిజిస్ట్రీలో ఒకవేళ వారి జాతకంలోనే లగ్నము 6వ భావము 6వ భావాధిపతి 10వ భావం 10వ భావాధిపతి యొక్క సంబంధము ఈ యొక్క 6 నక్షత్రాలతో కనెక్ట్ అయితే కూడా ఇంకా బెస్ట్ అయినటువంటి జ్యోతిష్ అవడానికి అవకాశం ఉంటుంది. 1, 6, 10 విత్ 2, 4, 5 భావాలు భావాధిపతులతో సంబంధం పడుతూ ఒకవేళ ఏదైనా ఒకటి 6వ భావం కానీ 6వ భావాధిపతి కానీ 10వ భావం కానీ 10వ భావాధిపతి కానీ అష్టామృగశిర ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ లేదా రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలతో సంబంధపడదు. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క జ్యోతిష్యం నేర్చుకోవడానికి కావాల్సిన అర్హత అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ ట్రూత్. ప్రపంచంలో ఎన్ని వేల మంది జ్యోతిష్యులుగా ఉన్నా వారి జాతకంలో ఇది ఉంటుంది. అయితే మేము జ్యోతిష్యం నేర్చుకుంటామండి, మేము ప్రొఫెషన్ పరంగా దీన్ని రాణించగలమా అడిగే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. అప్పుడు వారికి కంపల్సరీగా ఏ భావాధిపతి సంబంధం ఏర్పడితే వారు అందులో ఖచ్చితంగా మంచి స్థాయికి రాగలరు, రీసెర్చ్ కూడా చేయగలరు. మనం చెప్పించింది యాస్టీస్ గా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన విషయాలు చెప్పిన తర్వాత దాన్ని అనేక రకాలుగా అప్లై చేసి జాతకాలలో మరికొన్ని అంశాలను కూడాను వాళ్ళు సేకరించి మరొక కొత్త ఫార్ములాని కనుగొనడానికి కూడాను వారి యొక్క తెలివితేటలు ఉపయోగపడతాయి. అలాంటి వారికి చూడండి కావాలంటే 8వ భావము 8వ భావాధిపతి సంబంధం అనేది ఉంటుంది. దాంతో పాటు శనికర్మ రిజిస్ట్రీ కూడాను వారి యొక్క రాశితో గాని లగ్న పాయింట్ తో గాని లగ్నాధిపతితో సంబంధం పెడితే వీరు చెప్పే అంశాలు 100కు 1000% అది నిజమై తీరుతాయి. దీన్నే వాక్ శుద్ధి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు వెంటనే చెప్పొచ్చు, వాక్కు అధిపతి గురువు కదండి, అప్పుడు గురుకర్మ కదా పనిచేస్తుందంటే ఈ శని అనే అందుకే చెప్తారు నాలుకలో శని ఉంది అని అంటుంటారు చాలా మంది. నీ నాలుకలో శని ఉంది అందుకని నేను చెప్పినంత జరుగుతుంది అంటారు. దాని కారణం ఏంటంటే శని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో వారి రాశి కానీ లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కనెక్ట్ అయ్యి ఈ సంబంధం కానీ ఉంటే ఖచ్చితంగా వీరు గొప్ప జ్యోతిష్యులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కనీసం జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి, మన జనరేషన్ కి ఉపయోగపడాలి, మన తర్వాత వచ్చే వారికి మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీని అందరికీ షేర్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కూడాను మోస్ట్లీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ గ్రూప్ లో ఉన్నారు. మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ప్రొఫెషన్స్ లేదా ప్రొఫెషన్ లా వాళ్ళు గొప్ప స్థాయికి రావాలని కోరుకొని చేరటం లేదు. మన జీవితాలు ఇలా అయిపోయినాయి. పూర్వీకులు చెప్పినటువంటి వాటిని మనం నమ్మి చేసుకుంటున్నాం, కానీ అందులో పెద్దగా రిజల్ట్స్ రావట్లేదు. ఒకతనికి 2 వివాహాలని చెప్తూనే ఆ 2 వివాహాలు తొలగిపోవాలంటే కథన వివాహం చేయండి అని అంటున్నారు. అది పరిహారంగా చెప్తున్నారు, కానీ చేసినా కానీ మళ్ళీ విపరీతాలు సంభవిస్తున్నాయి. అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడున్నారు, కుజదోషం అంటున్నారు. మరి అలాగే కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషంతో ఉన్న వాళ్ళతో వివాహం చేసినా కానీ వివాహాలే మన వాళ్ళకి పటిష్టంగా ఉన్నాయంటే అది లేదు. అయితే అలాంటప్పుడు కుజదోషం అనేది దేని నిర్ధారణ చేస్తుంది? ఇలాంటి విషయాల్ని అద్భుతమైనటువంటి విషయాలు ప్రతి దానికి ఒక ప్రొఫెషన్ అంటే ఒక తండ్రి జాతకాన్ని చూసి వారి యొక్క జీవితంలో సంభవించే విషయాలు మనం చెప్పొచ్చు. లేదా ఒక బిడ్డ జాతకాలు, ఎంతమంది బిడ్డలను పుట్టిన ఒక తండ్రికి ఒక తల్లికి, అప్పుడు ఆ బిడ్డల యొక్క జాతకాల్లో తండ్రి యొక్క ప్రొఫెషన్ ఏమిటనేది నిర్ధారణ చేయబడి ఉంటుంది. మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఇలాంటి వాటి నుంచి పరిశీలిస్తాం. లగ్న పాయింట్ 1, 3లో పడితే నక్షత్రచారలో అబ్బాయి గాను 2, 4 పాదాల్లో పడితే నక్షత్రచార అమ్మాయిగా నిర్ధారణ చేసి బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి ఆ లగ్నం నిర్ధారణ చేస్తే లగ్నం నుండి వారి యొక్క అమ్మ గాని లేదా వాళ్ళ నాన్న గాని వాళ్ళ బంధువులు ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారు, ఏ యొక్క నక్షత్రాలు తీసుకున్నారు, వీటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఒక ఆధారభూతమైనటువంటి ఖచ్చితంగా ఒక పర్టికులర్ అయినటువంటి ప్రూఫ్ తో కూడినటువంటి ఆస్ట్రాలజీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేను చెప్పగలను. ఇలాగ మరిన్ని విషయాల్ని మనము ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ 64 hours క్లాస్ లో చెప్తాం. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క అద్భుతంగా ఉంటుంది. ఎలాగంటే ఇది ఒక యూనిక్ అయినటువంటి సబ్జెక్ట్ అన్నమాట.
అయితే దీనికి ఏంటి ప్రమాణము? ఒకరు అడుగుతున్నారు, నాకు అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అపాయింట్మెంట్ అడిగిన సమయంలో అడుగుతున్నారు, ఒక అమ్మాయి అడిగింది, గురుగారు మీరు చెప్తున్నారు కరెక్టే, ఇంతకుముందు మేము చాలా మంది జ్యోతిష్యులు కలిసాము, వాళ్ళన్నిటి కూడా ప్రమాణాలు చూపిస్తున్నారు, మరి మీ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ప్రమాణం ఏమిటండి అని అడిగారు. అమ్మా, మా ప్రమాణం ఏమిటంటే మీ జాతకాలు, మీ పూర్వీకుల జాతకాలే, మీ కుటుంబ సభ్యుల జాతకాలే. మీ కుటుంబ పరంపరలో ఉదాహరణకి లగ్నంలో శని అనే గ్రహం ఎవరికైనా ఉంటే వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా కోపస్తులుగా ఉంటారు, అర్జెన్సీగా ఫీల్ అవుతారు, ఆవేశపూరితంగా ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, స్పోర్ట్స్ లో గానీ, మార్షల్ ఆర్ట్స్ లో గానీ, సంగీతంలో గానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారని చెప్తాం. అదే మీరు ఇంతవరకు సాంప్రదాయ జ్యోతులు చెప్పినటువంటి విషయాలను గమనించినప్పుడు శని లగ్నంలో ఉన్నవారు చాలా మందగమనంగా ఉంటారు, డిలేగా ఉంటారు, డిస్టర్బెన్స్ గా ఉంటారు, నిద్రపోతుంటారు, ఎప్పుడు పని చేయరు, మీరు సోమరిపోతులని చెప్పుంటారు కదా. మరి నేను చెప్పిన అంశాలు మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయా, లేదా పుస్తకాల్లో రాసి పెట్టినటువంటి అంశాలని మీరు చదివి బట్టి కొట్టి మీకు చెప్పడం వలన అవి నిజ జీవితంలో అది కరెక్ట్ అవుతున్నాయా చెప్పండి అంటే, అవునండి మీరు చెప్పిందే కరెక్ట్ అని మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్కి వస్తున్నారు. అంటే మా దగ్గరికి ఒకరు అపాయింట్మెంట్కి రావాలనుకుంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారంటే, మొదట మేము చెప్పినటువంటి వీడియోల్ని చూసి అందులో అంశాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి జాతకాలన్నింటినీ కూడా ముందర పెట్టుకుని పరిశీలించి అందులో అప్లై చేసి ఒకవేళ అవన్నీ కూడా కనెక్ట్ అయితే మాత్రమే మా దగ్గర అపాయింట్మెంట్కి వస్తున్నారు. తదుపరి మా అపాయింట్మెంట్కి వచ్చిన తర్వాత మేము చెప్పే విషయాలు ఎలా ఉంటాయి, మీరు రికార్డ్ చేసుకోండి కావాలంటే, ఈ విషయంలో మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది జాతకంలో, కాబట్టి దీనికి ఇలాగ మీరు మారండి. జాతకం మారదు జీవితంలో, పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత కూడాను జాతకం వేస్తే అదే విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి మనము మారగలిగితే జాతకం మీకు పనిచేస్తుందని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీగా చెప్తాం. ఇలాంటి మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీగా మారిన తర్వాత ఇలాంటి సమస్యలని మనము క్లయింట్స్ నుంచి ఎదుర్కొంటాం. అలాంటప్పుడు అసలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయమే తెలియకుండా మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎలా నేర్చుకోవడానికి వస్తారు? అందుకని నేను ఏం చెప్పానంటే, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. మనకు గమ్యాన్ని, సరైనటువంటి గమ్యాన్ని, అంటే తప్పుడు అడ్రస్ ని తీసుకెళ్లి వదలదు గూగుల్ మ్యాప్, ఖచ్చితంగా దానికి డిజైన్ చేసి పెట్టుంటుంది. అలాగే ఒక వివాహ జీవితంలోకి వెళ్తున్నటువంటి వారికి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిని ఎన్నుకునే సమయంలో కూడాను వారికి కరెక్ట్ అయిన డిజైన్ చేసి మనం ఇవ్వడం వల్ల వారి జీవితంలో ఎలాంటి తప్పిదం లేకుండా, ఎలాంటి పరిహారాలు చేయకుండా చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అనేక విషయాలని ముందుగానే నిర్ణయించుకోవడం వల్ల ఏ స్టేజ్ లో ఒక జీవితంలో చూసినట్లయితే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది, ఒక్కొక్క వయసు ఉంటుంది. విద్యార్థి వయసులో ఏ విధంగా మనం నిర్ణయం తీసుకొని ఒక కోర్స్ తీసుకుంటే అందులో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఉంటుంది. వివాహానికి వెళ్ళే సమయంలో ఎలాంటి వారితో వివాహం చేస్తే రెండవ వివాహానికి, మూడవ వివాహానికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మనం పరిశీలిస్తాం. మనం చెప్తాం, అమ్మా మీరు భరణి నక్షత్రంలో పుట్టారు, శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోకండి అని చెప్తాం. అలా చేసుకున్న వాళ్ళు ఇప్పటికే చాలా వద్దు ఇబ్బంది పడుతున్నారంటాం. నిజానికి దానికి ఏంటి కారణం అనేది అనేకం ఉంటాయి, కానీ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ వీళ్ళు వెనక్కి మార్చగలరు అంటే మార్చలేరు. దానికి ఒక పరిహారం అంటారు. పరిహారాలు కాల వ్యాపనికి మాత్రమే ఉపయోగపడతాయని మనం చెప్తాం. ఇలాగ ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోవడానికి మీరు ఏర్పరచుకున్నటువంటి కెరీర్ డిజైనింగ్ కరెక్ట్ గా లేకపోతే మీరు ఆర్థికంగా కూడా ఎదగలేరు. ఒకరు మంచిగా ఫైనాన్షియల్ గా స్టేటస్ ని పొందాలంటే మీరు ఎన్నుకున్నటువంటి కెరీర్ కరెక్ట్ గా ఉండాలి. కెరీర్ ఎన్నుకున్నది తప్పుడయి మేము అప్పులైపోయినామండి, మేము ఈ పని చేయడం వల్ల నష్టమైనామంటే మీరు ఆ పని మమ్మల్ని ఎవరు చేయమన్నారు? మీరు చేయవలసిన పని ఏమిటి? ఇది మీకు పర్మిషన్ ఇచ్చి భగవంతుడు మిమ్మల్ని పంపించాడు, ఆ విషయం ఈ జాతకంలో ఉంది, దానిని కెరీర్ డిజైన్ చేయడానికి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది పెక్యులర్ గా. అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నాం, ఇలాగ అనేక సమస్యలతో బాధపడుతుంటారు, ముందుగా మన దగ్గరికి రావాలి. అలాంటి విషయాలను డిఎన్ఏ ఆస్ట్రాలజీ డీకోడ్ చేస్తుంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా డెమో క్లాస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, అసలు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ప్రవేశించడానికి ఎవరికి అర్హత ఉంది, అలాగా ప్రవేశించిన తర్వాత దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి విషయాల పట్ల మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయాలన్న విషయాల్ని మనం ఈ రోజు డిస్కస్ చేసాం. మళ్ళీ కూడా జూలై 24వ తేదీ లోపల ఒక వారంలో ఒక గంట సేపు మళ్ళీ ఒక డెమో ఉంటుంది. అందులో ఆ డెమోతో అయిపోతుంది. 24వ తారీఖున జూలై మాసానికి మునిపే మీరు ఎవరైనా కానీ ఈ 64 hours క్లాస్ లో జాయిన్ అవ్వాలంటే ఎన్రోల్ అయ్యి ఫీజు కట్టాలి. వెంటనే మీకు ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశాము, ఆ గ్రూప్ లో జాయిన్ అవుతాము.
ఆ గ్రూప్ లోని మీకు అన్ని కూడా విషయాలు వస్తూనే ఉంటాయి. జూమ్ మీటింగ్ కి వచ్చేటప్పుడు ముందుగానే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకే ఉంటుంది. మార్నింగ్ టైంలోనే పెడతాము. మాకు ఈవినింగ్ ఇవ్వండి లేదా నైట్ ఇవ్వండి అంటే చెల్లబడదు, ఒప్పుకోబడదు. ఎందుకంటే 6 to 7 మార్నింగ్ ఎవ్రీ డే. ఒకవేళ సండే క్లాసులు లేకపోవచ్చు, కానీ మిగిలిన రోజులంతా కూడా ఉండడం అనేది ఉంటుంది. మొత్తం మీద మనం లెక్క కట్టుకుంటే 64 క్లాసులు అనేవి ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. మీకు సిలబస్ కూడా వచ్చేస్తుంది. చాలా చక్కగా శ్రద్ధగా రాసుకోండి. ఆ సమయం కూడా ఉంటుంది. బోర్డులో ఉన్న విషయాల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ వస్తే దానికంటూ మనం మళ్ళీ కూడాను కొన్ని అవర్స్ కేటాయిస్తాము. అందులో మీరు అడగొచ్చు. మీ పర్సనల్ జాతకాలను తీసుకొచ్చి మా దగ్గర ముందర పెట్టి ప్రెడిక్షన్ అడగడము లేదా దాని గురించి అడగడం, వ్యక్తిగత జాతకాలు మాత్రం జూమ్ మీటింగ్ లో దయచేసి అడగండి. ఒకవేళ మేము చెప్పినటువంటి అంశాలని మీ జాతకంలో అప్లై చేసి చూసుకొని ఏదైనా 1 or 2 డౌట్స్ అయితే మాత్రం అడగడానికి పర్మిషన్ అయితే ఉంది. శుభం. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా అడగండి, చెప్తాను. టైం ఉందా? 10 minutes, ఇంకా 10 minutes లో ఎండ్ అయిపోతుంది గురువు గారు. గురుగారు నమస్కారం. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను మీ వల్ల. కొంచెం మళ్ళీ ఈ క్లాస్ కూడా అటెండ్ అవుతున్నాను. వెరీ గుడ్, నైస్. మీ పేరేంటి? సార్ భగవాన్ అండి. సార్ దగ్గర చాలా 4 సంవత్సరాల నుంచి. ఓకే, భగవాన్ చెప్పండి. చాలా బాగుంటుంది క్లాస్ సార్ది. చాలా 100% యాక్యురేట్ గా ఉంటుంది. అందరూ నేర్చుకోండి. ఈ 64 hours క్లాస్ అనేది చాలా వాల్యుబుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా కొంచెం నేర్చుకుంటే చాలా యాక్యురేట్, 100% యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఉంటుంది సార్ది మాత్రం. నేను కూడా చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకా ఎవరైనా మాట్లాడండి. వేరే వాళ్ళు మెసేజ్ చేశారు గురువు గారు. సారీ, ఐ హావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ ద ఫీ అనేసి. ఇంకొకరు కూడా మెసేజ్ చేశారు, ఫీ గురించి అడుగున్నారు. ఏమని? అదే ఫీజ్ ఎంత అని. ఫీజ్ 8,000 rupees ఫర్ 64 hours క్లాసెస్. ఓకే గురువు గారు. ఇంకా మార్నింగ్ 6 to 7 వరకు ఉంటుంది క్లాసులు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు మన జూమ్ మీటింగ్ లోకి రావచ్చు. భగవంతుని అనుగ్రహంతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది నెక్స్ట్ జనరేషన్ ఏలబోయే ఆస్ట్రాలజీని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను అమ్మవారి యొక్క అనుగ్రహం నిత్యం పొందుతున్నటువంటి ఒక సాధకుడిగా చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో, రాబోయే ఇంకా జనరేషన్ లో మిగిలిన ఆస్ట్రాలజీ కంటే కూడాను ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి చాలా వాల్యూ పెరగబోతుంది. మన దేశంలో కాదు, ప్రపంచ దేశాలే కూడాను ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల అంత అక్యురేట్ గా రిజల్ట్స్ రావడం వల్ల ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఎవరైనా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత దీన్ని మీరు ప్రొఫెషన్ గానే ఉపయోగించుకోవాలని మాత్రం అనుకోకండి. అలా ఉపయోగించుకోవడం కూడా సంతోషమే. నేను వీడియోలో కూడాను ఓపెన్ గా ఎలాంటి సీక్రెట్స్ గాని పెట్టుకోకుండా మామూలు యూట్యూబ్ ఛానల్లో వీడియోలో కూడా చెప్తుంటాను. దాంట్లో చాలా మంది ఏకలవ్య శిష్యులు కూడా ఉన్నారు. చాలా మంది నేర్చుకోవడం వల్ల సంతోషమే. మరి ఇప్పుడు ఒకవేళ మీరు నేర్చుకుంటే మీ జనరేషన్ కి, మీ బిడ్డలకి దాన్ని పంచండి. వారు ఇంకొక జనరేషన్ కి పంచుతారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆస్ట్రాలజీని చాలా వరకు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా ఈ మెసేజ్ ఇది గ్రూప్ లో జాయిన్ అయినారు కదా సార్, ఆల్రెడీ ఫీ పే చేసాం, మళ్ళీ పే చేయాలా సార్? అంటే వాట్సాప్ గ్రూప్ లో దానికి అది ఆడియో క్లాస్ సపరేట్ గా వెళ్తుంటుందండి. ఆడియో క్లాసులు ఇంకానూ ఉన్నాయి. నేను చెప్పే ఆడియో క్లాసులు ఇంకా లెసన్స్ వస్తూనే ఉంటాయి. అది వేరే గ్రూప్. దాంతో ఒక దాదాపు 80 మెంబర్స్ పైన ఉన్నారు. అది వేరే గ్రూప్. ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ కి సంబంధం లేదు. ఎవరైతే మాకు ఫీజు కడతారో దీన్ని వేరే గ్రూప్ గా పెడతాం. ఒకవేళ మా దగ్గర ఆడియో క్లాసులు విని, అంటే ఆడియో అంటే నా ఆడియో మాత్రమే ఉంటుంది, ఇలాంటి వీడియోలు ఉండవు. యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు మీరు వినుండొచ్చు, కానీ లైవ్ లో నేను ఇలాగా ఒక బోర్డులో ఒక కేస్ స్టడీ తీసుకొని చెప్పడం అనేది నేను మీకు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీకు పంపుతున్నటువంటి ఆడియో క్లాసులతో పాటు దీంట్లో కూడా నేర్చుకోవాలనుకుంటే దీనికి సపరేట్ గా ఫీజు కట్టాలి. 8,000 రూపాయలు మాత్రమే కట్టాలి. ఇంతకుముందు మీరు నాకు ఫీజు కట్టింటారు. దానికి సంబంధించినటువంటి కోర్సు మీకు లైఫ్ లాంగ్ ఆ గ్రూప్ అనేది గడుస్తూనే ఉంటుంది. అందులో ఆడియో క్లాసులు కూడా నేను ఇంకా కూడా చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగి.
గురువుగారు నమస్కారం అండి. అనురాధ నమస్తే. నక్షత్రం వాళ్ళు ఆస్ట్రాలజీ నేర్చుకోగలుగుతారా? ప్రొఫెషన్ లాగా ఒక అనురాధ రాగలుగుతారా? నక్షత్రం అని పెట్టుకొని మనం ఏం చేయలేమండి. రాశిపడి నక్షత్రం అప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఒక రూల్స్ చెప్పాను. 1, 6, 10 కాంబినేషన్, 2, 4, 5 కాంబినేషన్ విత్ బుధ కర్మ గురు కర్మ ఉండాలి. అడిషనల్ గా శని కర్మ కానీ ఉండడం, ఏక్ భావతో కనెక్టివ్ గా ఉంటే వాళ్ళు గొప్ప జ్యోతిష్లు అవడానికి అవకాశం ఉంటుంది అన్నాను. మీరు అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి మాత్రమే బేస్ చేసుకొని మనం మీరు నేర్చుకోగలరని నేను ఇప్పుడైతే చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. మనం ఆ జాతకాన్ని కంప్లీట్ గా చూడాలి. నక్షత్ర సారాలు ఏమైనా తీసుకున్నాయా, 10వ భావాధిపతి 6వ భావాధిపతి సంబంధం ఎలా ఉంది, దానికి బుధ కర్మ కానీ గురుకర్మ నక్షత్ర చారులోనైనా ఉందా అన్న విషయాలను కూడా పరిశీలించిన తర్వాతే మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి అర్హత ఉందని నేను చెప్పగలను. కానీ ఒక అనురాధ నక్షత్రాన్ని తీసుకొని మాత్రమే నేను చెప్పాను. ఉదాహరణకి నాది అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నము, కానీ నా లగ్నాధిపతి వెళ్ళి ఉత్తరా నక్షత్రంలో కూర్చున్నారు. అక్కడ లగ్నాధిపతి ఉత్తరాలో కూర్చున్నారంటే కంపల్సరీగా బుధ కర్మ తీసుకున్నారని చెప్తున్నాను. అదేవిధంగా 1, 8 కాంబినేషన్ ఉంది నాకు, 1, 6, 8 కాంబినేషన్ ఉంది, 1, 6, 8, 10 కాంబినేషన్ ఉంది. దీనివల్ల నేను ఇప్పుడు చూడండి ఈ సబ్జెక్ట్ ని టీచ్ చేయడానికి కూడా అర్హతను కలిగినటువంటి జాతకుడుగా నేను ఉన్నాను. అదేవిధంగా బుధుడు 10, 8 మరి 11వ భావానికి అధిపతి అయ్యి 11వ భావంలో 10వ భావాధిపతి కలిసి హస్త నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఎంతమందికి అయితే ఉంటుందో అలాంటి వాళ్ళు కూడాను టీచింగ్ చేయొచ్చు. 10 మంది కూడాను ఇలాగా మంచిగా వాళ్ళు ఏమంటారు దాన్ని ఇన్స్పిరేషన్ గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. అప్పుడు కావాలంటే ఖచ్చితంగా చెప్తాం. గురువు గారు ధన్యవాదాలు. గురువు గారు ఒకరు మెసేజ్ చేశారు, రికార్డింగ్స్ ఇస్తారా గురువు గారు? ఒకవేళ 6 AM క్లాస్ చెప్పండి. మీరు క్లాస్ కి అటెండ్ కాలేదు అనేసి మీకు కానీ రికార్డింగ్ క్లాస్ కి కానీ నేను ఇవ్వగలిగడం పర్మిషన్ ఇస్తే చేరినటువంటి 100 మందిలో 50 మంది మాత్రమే ఇక్కడ మన క్లాస్ కి అటెండ్ అవుతారు, మిగిలిన వాళ్ళకి అటెండ్ కాదు. అందుకని పర్మిటెడ్ ఏంటంటే లెస్ దెన్ 5 క్లాసెస్ కానీ అటెండ్ కాకపోయినప్పుడు మాత్రమే నేను వాళ్ళకి పర్సనల్ గా పంపిస్తాను. ఎవరైతే కాలేదో నేను ఈ క్లాస్ కి అటెండ్ కాలేము అనేసి ముందుగానే మాకు మెసేజ్ పెట్టాలి. అయితే 64 క్లాసుల్లో 4 క్లాసుల వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ తర్వాత మిగిలిన 60 క్లాసులు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 4 క్లాసులకు మాత్రం ఏదో ఒక సందర్భంలో ఏదో ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ 64 క్లాసులు ఒక 4 క్లాసులకు మాత్రం మీరు అటెండ్ కాకపోయినా పర్సనల్ గా ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి మాత్రమే ఆ రోజు మిస్ అయినటువంటి ఆ రికార్డెడ్ క్లాస్ పంపించడానికి నేను సిద్ధం. ఇది అర్థం చేసుకోగలను. నెక్స్ట్ గురుగారు సిలబస్ ఇస్తున్నారా గురుగారు దీంట్లో? సిలబస్ ఇస్తున్నాను, ముందే పెట్టేసినాం కదా, వాట్సాప్ లో పెట్టున్నాం చూడండి. వాట్సాప్ లో పెట్టాము, కమ్యూనిటీ లో పెట్టాము, గ్రూప్ లో కూడా పెడతాము. మీరు పర్సనల్ గా మెసేజ్ పెట్టింది నాకు కావాలంటే మీకు కూడా పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అడగండి. ఇంకెవరన్నారా? చాలా అద్భుతంగా ఉంటాయండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాసెస్. మీకు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రపంచం నుండి గుర్తింపు కలిగిస్తుంది ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళకి. చెప్పండి. అడగండి. సార్ నమస్తే సార్. సార్ గురువు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మిమ్మల్ని డైలీ నేను చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సార్. చాలా హ్యాపీ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సరస్వతి అనుగ్రహం అందరికి ఉండాలండి, అందరికి ఉంటుంది కూడా, మనం ప్రయత్నం చేయాలంతే. చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. ఓకే, వెల్కమ్. చెప్పండి. వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తారా అని అడిగారు. సర్టిఫికేట్లు ఏముంటుంది, ఎందుకంటే మనం గవర్నమెంట్ సంస్థలు నడపడం లేదు. ఆ సర్టిఫికేట్ మీరు ఎప్పుడైనా చూపించినా కానీ మీకు ఉపయోగపడదు. మేము ఇచ్చేది నాలెడ్జ్ అందిస్తాము. ఆ నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చేయగలిగితే అదే పెద్ద సర్టిఫికేట్. నేను వీడియో స్టార్ట్ అయినప్పుడే చెప్పాను, సర్టిఫికేట్లు కానీ పీడిఎఫ్లు మెటీరియల్స్ ఇవేమి ఇవ్వబడదు. మీరు డైరెక్ట్ గా నాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్లే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఒక మెటీరియల్ ఇచ్చేసి దాన్ని చదవమని చెప్తే కబోర్డ్లు ఎత్తుకొని పెట్టేస్తారు. మనకి సబ్జెక్ట్ రావాలంటే కంపల్సరీగా ఒకరితో ఇంటరాక్షన్ చేయాలి. అలా ఇంటరాక్షన్ చేసినప్పుడే ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది అనేది నా ఉద్దేశం. చెప్పండి. సరే గురువు గారు, 1 minute ఉంది ఇంకా సెషన్ క్లోజ్. ఓకే అండి, చాలా సంతోషము. ఈ డెమో క్లాస్ కి అటెండ్ అయినటువంటి వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక డెమో క్లాస్ కూడాను త్వరలో మన జూలై మాసం మొదటి వారంలోనే ఉంటుంది.
వీలైతే సండే రోజున పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజు కూడా రండి. అంత లోపల మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తాం. ఇది సపరేట్ గ్రూప్. అంటే ఏంటి, 64 గంటలు ఏ బ్యాచ్ ఇది. తర్వాత వచ్చి 64 రోజులు 64 గంటలు అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము జాయిన్ అవుతాను వస్తే కూడా చేర్చుకోబడదు. ఎందుకంటే లెసన్స్ అన్ని కంప్లీట్ ఒక రోజుకి ఫాస్ట్ గా వెళ్తూనే ఉంటాయి. ఒక్క రోజు కానీ మిస్ చేయకుండా వెళ్తా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము జాయిన్ చేసుకోవడానికి మాకు సుముఖత ఉండదు. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ లో చేస్తాం. కాబట్టి 24వ తేదీ లోపల, జూలై 24వ తేదీ లోపల జాయిన్ అయినటువంటి వారికి ఈ యొక్క ఫస్ట్ బ్యాచ్ అనేది అవైలబుల్ ఉంటుంది. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.